Hello all, how are you all? So today's our topic is introduction and need for accounting. సో ఈ చిన్న ఇంట్రడక్షన్ చూసుకుందాం అకౌంటింగ్ గురించి మెయిన్ నీడ్ ఏంటి అనేది కూడా ఇందులో చూద్దాం. ఓకేనా? ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్ త్రూ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, నార్మల్గా మెయిన్ మనం బిజినెస్ చేసేది ఎందుకు? మనం ప్రాఫిట్ రావడానికి, మనకి ప్రాఫిట్ రావడానికి, మరియు మనకి ఇంకేంటిది దాంతోపాటు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనకి హ్యాపీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రాఫిట్ రావాలని చూస్తుంటాం ఎవరైనా కదా, అంతే కదా బిజినెస్లో. సో ఎనీ హ్యూమన్ యాక్టివిటీ డైరెక్టెడ్ ఎట్ మేకింగ్ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ బిజినెస్. ఓకే, నార్మల్గా ఏ హ్యూమన్ యాక్టివిటీ అయినా సరే నార్మల్గా అది ప్రాఫిట్ గురించి ఆశించేదైతే దాన్ని మనం బిజినెస్ అని అంటుంటాం. సో ఇన్ బిజినెస్ దెర్ ఆర్ మెనీ ట్రాన్సాక్షన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ లైక్ పర్చేస్ ఆఫ్ గూడ్స్, sold of goods for cash or credit, payment of various expenses like salaries, wages, etc., rent, etc. ఓకే, నార్మల్ ఒకసారి బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాం అనుకోండి. సో బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్ ఇదొక ట్రాన్సాక్షన్. బారోయింగ్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఇదొక ట్రాన్సాక్షన్, పెయిడ్ ఇంట్రెస్ట్ అనేది. నెక్స్ట్ మనము ఫోర్మోస్ట్గా ఏంటిదంటే రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ పే చేయాలి. అంటే ఎలక్ట్రిసిటీ మనకి ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, శాలరీస్ ఇవ్వాలి, లేబర్స్కి వేజెస్ ఇవ్వాలి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ ఆఫ్ గూడ్స్, సో అలా పే చేయడం, అదొక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే గూడ్స్ సేల్ చేసేది. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ వెండర్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఇదొక ట్రాన్సాక్షన్. సో ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటుంది. దీన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అంటే మనము చేయడము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే సో త్రూ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్, మనకి బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడము. అంటే మనకి బిజినెస్ పొజిషన్ ఎలా ఉందో తెలిస్తే నెక్స్ట్ ఇయర్ మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి కానీ, డెసిషన్ మేకింగ్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది. సో అందుకని అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టు అసెర్టైన్ ద ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ బిజినెస్, it is necessary to record all transactions systematically based on some principles. మనం ఏంటిదంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాము, ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి, అవును కదా. అఫ్కోర్స్ బిజినెస్ అంటేనే మనకి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్ని మనం ఏంటంటే ఒక బిజినెస్లో మనం ప్రాఫిట్ చూపించుకుంటూ ఉంటాం కదా, అలాగే నెక్స్ట్ ఈ ప్రాఫిట్ చూపించుకుంటాము అంటే రాందైతే చూపించుకోము. సో ఓకే, రాందైతే చూపించుకుంటూ ఉన్నాం కదా. సో మనకి ప్రాఫిట్ వస్తుంది, చూపించుకుంటాం. ఇవన్నీ ఎలా చూపించుకుంటాము? ఊరికే ప్రాఫిట్ వచ్చిందని అలా చెప్పాం కదా. అలా చెప్పకుండా ఏంటిదంటే ఎవ్రీడే మనం ట్రాన్సాక్షన్ని సిస్టమేటికల్గా రికార్డ్ చేస్తూ ఉంటాము. రికార్డ్ చేస్తుంటాము, ఊరికనే రికార్డ్ చేయము. అక్కడ సమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది. సో అకౌంట్ ప్రిన్సిపల్స్ ఏముంటవి, మనము ఏం చేస్తాము, అసలు జనరల్ ఎంట్రీస్లో ఎలా రికార్డ్ చేసుకుంటాము, లెడ్జెస్లో ఎలా పోస్టింగ్ చేస్తున్నాము, ఇదంతా ఏ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతున్నాం అనేది మనకి ఫ్యూచర్లో చూసుకుంటాం. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, పర్సనల్ అకౌంట్కి ఎలా అయితే ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో టు నో ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ బిజినెస్, వాట్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్. వాట్ ఆర్ ద ఆల్ దిస్ వీఆర్ డూయింగ్ త్రూ, అంటే మనం బిజినెస్ రన్ చేస్తున్నాము, వీఆర్ ఫాలోయింగ్ సమ్ ప్రిన్సిపల్స్, మనం ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాము. సో ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ రికార్డ్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఏముండాలి? సోర్స్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సోర్స్ డాక్యుమెంట్స్ అంటే ఏంటివి అనేది చూసాము, అంతే కదా. ఇప్పట్లో అయితే చెప్పాను కదా, ఇప్పుడు మనం త్రూ గూగుల్ పే, ఫోన్పే చేస్తుంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడి నోట్ చేసుకోవడము, అవి స్క్రీన్ షాట్స్ తీసుకోవడము. ఓకేనా? అవి అంటే నార్మల్గా హార్డ్ కాపీసే కాకుండా సాఫ్ట్ కాపీస్ కూడా మనము ఇప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్గా పెట్టుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అయితే మనకి ఆడిటింగ్ జరిగేటప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఇన్ 1875 అడ్వర్డ్ జోన్స్ ఇన్ హిస్ బుక్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ డ్యూరింగ్ 19th century. ద సబ్జెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఆల్సో అజ్యూమ్డ్ సిగ్నిఫికెన్స్. ఓకే, 1975లోనే ఫ్యూచర్లో ఏముంటుంది, ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, 19th centuryలో ఎలా ఉంటుందని అజ్యూమ్ చేసి తను మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిర్రు తన బుక్లో. ఓకే, అట్లా అకౌంటింగ్కి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నా, ఏ డెఫినేషన్ ఎలా ఉన్నా ఇది మనకి స్థిరంగా ఉన్నది ఏంటంటే రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఈ అండ్ కమ్యూనికేటింగ్ టు ది ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్, ఇంకా ఎక్సెట్రా మీడియా, ఇదంతా ఇది మెయిన్ డెఫినేషన్ అనమాట. సింపుల్ అకౌంటింగ్ ఎందుకు చేస్తున్నాం. సో మనకి అకౌంటింగ్లో ఏంటిదంటే నీడ్ ఆఫ్ అకౌంటింగ్ ఒకసారి చూద్దాము. ద నీడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ ఏ పర్సన్ టు రన్ ఏ బిజినెస్. సో మనకి అకౌంటింగ్ అనేది బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే మనం ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకుంటాము, దాన్ని బట్టి మనము ట్యాక్స్ లయబిలిటీస్ కానీ లేకపోతే మనకి క్రెడిట్స్ ఓవరాల్ డీటెయిల్స్ అనేది మనకి తెలిసిపోతుంది. టు నో ఫండమెంటల్ అజంప్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ విచ్ హెల్ప్ టు రన్ ద బిజినెస్, టు నో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్, టు నో ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. సో మనకి ఎవ్రీథింగ్ మనకి తెలుస్తుంది అనమాట. సో డెసిషన్ మేకింగ్కైనా లేకపోతే బడ్జెట్ ప్లానింగ్కైనా మనకి చాలా అంటే చాలా నీడ్ అకౌంటింగ్ అనేది.